దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తోంది. కనీసం గాలి పీల్చుకుని బతికే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకు దారుణంగా పడిపోతోంది. హస్తిన వీధుల్లో తిరగాలంటేనే జనం జంకాల్సిన పరిస్థితి. గంట గంటకు పెరుగుతున్న గాలి కాలుష్యంతో నగరం నరకం చూస్తోంది. అయితే కాలుష్యాన్ని కంట్రోల్ చేసే భాగంలో ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించగా ఇప్పుడు మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ యాక్షన్ ప్లాన్తో అయినా ఢిల్లీ ఈ సమస్య నుంచి బయటపడుతోందా? వాచ్ ది స్టోరీ. దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి పీల్చుకుని బతికే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకు దారుణంగా పడిపోతుంది. స్టేజ్ 4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్ లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI 450 మార్ను దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రోజు నుంచి గ్రాండెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో AQI 462గా రికార్డైంది. గాలి కాలుష్యం కారణంగా పరిస్థితి అధ్వానంగా తయారైందని అర్థమైపోయేసరికి ఢిల్లీ ప్రభుత్వం సోమవారం నుంచి ఆంక్షలు విధించాలని డిసైడ్ అయింది. సోమవారం నుంచి డీజిల్ వాహనాల రాకపోకలు నిషేధం విధించింది. CNT BS6 డీజిల్ వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు, ఆఫీసుల కార్యకలాపాలపై కూడా ఆంక్షలు విధించింది. సోమవారం నుంచి 6 నుంచి 9 తరగతులు చదివే విద్యార్థులకు, 11వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. NCR పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న ఆఫీసులు 50% స్టాఫ్ మాత్రమే నడవాలని, మిగిలిన 50% ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే సరీబేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది. కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 విమానాలను రద్దు చేయగా మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలను అలర్ట్ చేసేందుకు ఎయిర్ క్వాలిటీ రీడింగ్స్ మానిటరింగ్ స్టేషన్లను 34 నుంచి 40కి పెంచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 401 నుంచి 450 మధ్య ఎయిర్ క్వాలిటీ ఉంటే గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్నట్టే. అలాంటిది ఢిల్లీలో ఏకంగా 462 నమోదైందంటే దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు.